హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎప్పుడు వంటలే కాదండి, ఇలా అప్పుడప్పుడు కూడా టూర్కి వెళ్ళి కూడా పెడుతూ ఉంటే మీరు కూడా చూస్తారు కదా, చాలా బాగుంటుందని చెప్పి నేను ఈరోజు అయితే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఇది అంతర్వేది నరసింహస్వామి టెంపుల్ అండి. ఇదివరకు కూడా నేను ఒకసారి టెంపుల్ మొత్తం లోపల కూడా పెట్టాను. మీరు చూడాలంటే ఆ వీడియో చూడండి. నేను ఊరికే బయట అయితే తీసాను. ఇది టెంపుల్కి వెళ్ళినప్పుడు మేము గోదావరిలో సముద్రము అన్నా చెల్లెలు గట్టు అని ఉంటుందండి, అక్కడికి వెళ్ళాము. అందుకని ఈ వీడియో పెట్టడం జరిగింది. కాకపోతే మీకు బయట కూడా చూపిస్తున్నాను. చక్కగా ఇలా ఆవులు అవి ఉంటాయి, మనం గోవులకు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మొన్న ఉత్సవం అయితే అయ్యిందండి. రథం బయటికి తీస్తారనమాట ఆ టైంలో. ఇదిగోండి, ఉత్సవం అయిన తర్వాత ఇంకా లోపల పెట్టలేదు. ఇక్కడ కొన్ని వేల మందికి అన్నదానం అయితే జరుగుతుందండి. అసలు వంటలు అయితే స్పెషల్గా చాలా బాగుంటాయండి. ఎంత బాగుంటాయండి అంత బాగుంటుంది. అందులో స్పెషల్ ఏంటంటే పూర్ణం అండి, చాలా బాగుంటుంది. ఈరోజైతే మేము అక్కడ దర్శనం చేసుకుని 10 కల్లా మేమైతే ఇక్కడికి వచ్చాము. గోదావరి, ఇదంతా గోదావరి అండి. ఫస్ట్ సముద్రము, గోదావరి కూడా ఉంటుంది కదా, బీచ్ కూడా ఉంటుంది ఇక్కడ. అయితే ఒకవైపు నుంచి వెళ్తే గోదావరి తగులుతుంది అనమాట. ఒకవైపు నుంచి సముద్రం వస్తుంది. అది అన్నా చెల్లెళ్ళు గట్టు అంటారు. ఈ గోదావరి సముద్రం కలిసిన ప్లేస్కి చూద్దామని చెప్పి ఇలా బోట్లో అయితే వెళ్ళాము మేము. చాలా బాగా అనిపించింది. ఒక్కొక్కరికి 250 అయితే తీసుకున్నారు. చాలా బాగుంది. మేమైతే 4 వెళ్ళాము. ఈ బోట్లో అయితే ఎక్కి కూర్చున్నాము. అతను తీసుకెళ్ళాడు. అయితే ఇక్కడి నుంచి ఏంటంటే మనకి ఫారెస్ట్ కూడా ఉంటుందంటండి. ఈ బోట్లోనే ఫారెస్ట్లో కూడా తీసుకెళ్తారంట. మనం కేరళ అలా వెళ్ళినప్పుడు అలా తీసుకెళ్తారు కదా, అలాగే ఇక్కడ కూడా ఉంటుందంట. కాకపోతే మేము పెద్దవాళ్ళమే వచ్చాం కదా, పిల్లలు తీసుకొచ్చినప్పుడు ఈసారి చూపిద్దిరుగానని చెప్పి మేము ఓన్లీ అన్నా చెల్లెలు గట్టు వరకే వెళ్ళాము. ఇదైతే మీకు కూడా చూపిస్తానండి ఎలా ఉందనేది. ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకుని మంచి మంచి వీడియోస్ అయితే చూసేయండి. మరి ఇలా వంటలు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు టూర్లకి చక్కగా వెళ్తాము. యాక్చువల్లీ ఈ వీడియో అయితే తీసి చాలా రోజులైందండి, కాకపోతే నాకు పెట్టడం కుదరలేదు, అందుకే ఇప్పటివరకు పెట్టలేదు. కొంచెం లేట్ అయింది. ఇక్కడ బోట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇదంతా కూడా గోదావరిలో వెళ్ళినప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా అయితే వెళ్తుంది. సముద్రం వచ్చేసరికి మాత్రం అలలు వచ్చేసి అసలు పైకి కిందకి ఎలా అనిపించింది. మా వాళ్ళు అయితే అక్కడికి వచ్చి చూడండి అమ్మా అని చెప్పాడు. అతని పేరు స్వామి అనమాట. చాలా బాగా అయితే తీసుకెళ్ళాడు, చాలా బాగా అయితే అన్నీ చూపించాడు అతను. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ పెట్టండి. అక్కడికి వెళ్ళినప్పుడు అంతర్వేది అతని నెంబర్ కూడా మేము తెచ్చుకున్నాము. పిల్లల్ని తీసుకెళ్దాము నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా పిల్లలు తీసుకెళ్ళినప్పుడు అతని బోట్ని. చాలా బోట్లు ఉంటాయి, మన ఇష్టము. వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, లేదంటే మీకు బాగా చూపించాలి అన్నీ చెప్తున్నాడు చక్కగాను అని చెప్పి ఆయన నెంబర్ అయితే తీసుకున్నాం మేము. మీకు కూడా కావాలంటే ఒక కామెంట్ చేయండి, నెంబర్ పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇలా అయితే గోదావరిలో వెళ్ళింది. కరెక్ట్గా గంట అని 40 నిమిషాలు అని చెప్పాడండి. 1 గంట అయితే అయ్యింది తీసుకురావడానికి. ఇంకా లోపలికి కూడా తీసుకెళ్తానని చెప్పాడు అతను. కాకపోతే మాకే భయం వేసింది. ఇంకా అలలకి ఊపేస్తుంటే భయం అనిపించేసి ఇంకా అక్కడ ఇంకా లోపలి గంట వెళ్ళలేదనమాట. కానీ చాలా వరకు తీసుకెళ్ళాడు అతను. ఇదంతా కూడా గోదావరేనండి. చూడండి ఇలా వెళ్తూ ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి గోదావరి. అందుకేనేమోనండి ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉంటారంటారు. మగవాళ్ళు కొంచెం ఇలా ఉంటారంటారు చూడండి. అలా నదుల్లో కూడా ఉంటుందేమో మరి, నాకైతే అలా అనిపించింది. అంత ప్రశాంతంగా వెళ్ళిందంటే అంత ప్రశాంతంగా వెళ్ళింది. సముద్రం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంకా అంతేనండి. ఇంకా పైకి అప్పటి వరకు నుంచున్నాం మేము. నుంచుని వీడియో తీసుకున్నాం, ఫోటోలు తీసుకున్నాం. ఇంకా సముద్రం వచ్చినప్పుడు మాత్రం ఇంకా అమ్మ అనుకుని కూర్చున్నాం అనమాట.
ఎందుకంటే బాగా ఊపేస్తుంది. మీకు దూరంగా కూడా కనిపిస్తాయి చూడండి. ఇందులో ఇంకొకటి ఏంటంటే దూరంగా డాల్ఫిన్స్ కనిపించినాయి. ఫస్ట్ అయితే మేము అబ్జర్వ్ చేయలేదు, ఏంటో ఉన్నాయి కదా అనుకున్నాం తప్ప వీడియోలో అంత బాగా కనిపిస్తున్నట్లేవు. కానీ అక్కడక్కడ డాల్ఫిన్స్ అయితే ఉన్నాయండి. పాపం గట్టి మీద ఒకటైతే చనిపోయి కూడా ఉంది. అతను చెప్పాడనమాట, డాల్ఫిన్స్ అమ్మాయి అని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు అబ్జర్వ్ చేస్తే మాకు కనిపించినాయి. అప్పుడు అర్థమైంది మనం చూసినవి అవి డాల్ఫిన్స్ అని చెప్పి. ఫిష్లు కూడానండి అసలు రకరకాలు ఉంటాయి అన్నమాట సముద్రంలో. మనం చూడండి ఒక్కొక్కసారి సినిమాల్లో అలా చూస్తూ ఉంటాం కదా, ఫిష్లు ఇలా ఎగురుతుంటే, అలాంటి ఫిష్లన్నీ ఉన్నాయండి ఇందులో. ఇక్కడ దగ్గర ఫిష్ మార్కెట్ కూడా ఇంకా ఎక్స్పోర్ట్ బాగా జరుగుతుందన్నమాట, బాగా చేస్తున్నారు. చాలా రకాల ఫిష్లు ఉన్నాయి. మనం చూడని ఫిష్లన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. అలా ఇందులోకి ఫిష్లు పట్టడానికి వెళ్తే 3 గంటలు పడుతుంది అంటండి వెళ్ళి రావడానికి. చూడండి ఇంకా మనకి సముద్రం అయితే స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ నుంచి సముద్రం అయితే స్టార్ట్ అయిపోతుంది. మీకు గమనిస్తే బాగా తెలుస్తుంది అనమాట. చూడండి అక్కడ మనకి గోదావరికి సముద్రంకి ఆ తెల్లగా అలలు చూడండి ఎలా కొడుతున్నాయో. అలలన్నీ కూడా మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. కరెక్ట్గా మనకి గోదావరి వాటర్కి మన సముద్రం వాటర్కి చూడండి ఇవి కొంచెం నీలంగా అనిపిస్తున్నాయి కదా, అవి కొంచెం ఎర్రగా ఉంటాయి. అలలు కూడా తెలుస్తాయండి. మనం లైట్ హౌస్ నుంచి వస్తే ఇటు లైట్ హౌస్ అటువైపు నుంచి వెళ్తే గోదావరి సముద్రం బీచ్ అయితే తగులుతుంది అనమాట. ఇదిగో చూడండి గోదావరి ఇంకా సముద్రం వచ్చేసింది అనమాట. చూడండి సముద్రంలో అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి బోటు ఊగడం కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. బోటు కూడా ఊగుతుంది కదా. ఇంకా కూర్చుండిపోయామన్నమాట మేము. ఇంకా వేరే వాళ్ళు అయితే ఇంత లోపలికి కూడా తీసుకురారమ్మా, చూపించి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు అన్నారు. మేము ఇంకొద్దులే తిప్పేయమని చెప్పామన్నమాట. భయం వేసింది మాకు కూడా అలా ఊపుతుంటే, ఫస్ట్ టైం కదా అలా వెళ్ళడం. ఇంకా భయం వేసింది. చూడండి మీకు వాటర్ తేడా తెలుస్తుంది కదా గోదావరికి సముద్రానికి. బోటు ఊగడం కూడా చాలా అనిపించింది. వీడియో తీసేటప్పుడు కూడా భయం అనిపించింది నాకు, కానీ అలానే తీశాను. ఈ వీడియో మీకైతే ఎలా ఉంది అనేది నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వాటర్ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది, గోదావరికి సముద్రానికి తేడా. ఒక కామెంట్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. ఆ కామెంట్ చదువుకున్నప్పుడు మా మనసు ఎంత ఉల్లాసంగా ఉంటుందో తెలుసా మీకు. ఒక కామెంట్ అయితే పెట్టేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే. ఈ అంతర్వేది ప్రయాణం ఎలా ఉంది అనేది మీకు చూపించగలిగానని అనుకుంటున్నాను. ఎలా ఉంది అనేది చెప్పండి. ఇదిగోండి ఇందులోకి బోట్లోకి ఒక చేప పిల్ల ఎగురైతే వచ్చింది. అతను ఏమన్నాడంటే పట్టుకోండి, అది పట్టుకుంటే చూద్దాము, అది మీకు దొరకదు అన్నాడు. పాపం మా సోద ఏం చేసింది, పట్టుకోవడానికి ట్రై చేసింది కానీ అది దొరకలేదు. అతను వచ్చి పట్టుకున్నాడు. తీసుకుంటారా అని వద్దు, దాంట్లోనే వేసేయమని చెప్పామన్నమాట. దాంట్లో వేసేస్తే అసలు ఎంత ఎగురుకుంటా ఎంత సంతోషంగా వెళ్ళిందో నిజంగా నాకు అనిపించింది. పాపం అట్లా తీసుకుని అలా చేసేస్తూ ఉంటారు కదా అని అనిపించింది. తినేవాళ్ళకి అదేం ఉండదు అనుకోండి. చూడండి మా వాళ్ళు అయితే ఎదరికెళ్ళి అయితే నుంచున్నారు. అలా చూడటం కూడా బాగుందంట. నేనైతే చూడలేదు. ఇదిగో లాస్ట్కి తిరిగి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత మీకు ఫిష్ మార్కెట్ కూడా చూపిస్తాం చూడండి. అన్నీ చిన్న చిన్న చేపలు, అన్ని రొయ్యలు అన్నీ కూడా ఎండబెడుతుంటారు. కానీ అదైతే భరించలేకపోయానండి నేను, స్మెల్ కూడాను. ఇంకా అలా ముక్కు మూసుకుని తీసాను వీడియో. అయితే మీకు కూడా చూపిద్దాం ఇలా ఉంటుందని చెప్పి. ఇక్కడి నుంచి చాలా ఎక్స్పోర్ట్ అయితే జరుగుతుందండి మనకి. ఇలా హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ ఎక్కడికంటే అక్కడ అలా వేసేస్తూ ఉంటారట.
ఐస్ బాక్స్లో పెట్టేస్తారు. వాటిని పట్టి తీసుకొచ్చిన తర్వాత ఇదిగో చూడండి, ఏదో ఫిష్ అన్నారండి, దాని పేరు నాకు గుర్తులేదు. ఇది అయితే అపోలో ఫిష్ అంట, చాలా కాస్ట్లీ ఉంటుందంటండి. ఇది చూడండి ఎంత వెడల్పు ఉందో అసలు. ఈ ఫిష్ని, ఇలాంటి ఫిష్లు మనం మామూలుగా అయితే చూడం కదా. దీంట్లో ఒకటే ముళ్ళు ఉంటుందంటండి, మొత్తం అంతా ఇలా ఉంటుందంట. కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. మరి మేమైతే ఫొటోస్ అయితే ఇలా తీసుకున్నాము సరదాగా. ఫస్ట్ గోదావరిలో ఉండగానే ఫొటోస్ తీసుకున్నాం. సముద్రం దగ్గరికి వెళ్ళాక ఇంకా భయం వేసింది, కూర్చునే ఉన్నాము. పిల్లలు అయితే మాత్రం ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తారు. మనం ఎక్కడికో కేరళ ఇలా అక్కడికి ఇక్కడికి గోవాలు వెళ్ళక్కర్లేదండి. అలాంటి ప్లేసుల కన్నా మంచి మంచి ప్లేసెస్ మన వెస్ట్ గోదావరిలో, ఈస్ట్ గోదావరిలో అలా ఉన్నాయండి. ఇలా అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి దేవుడి దర్శనం చేసుకోవచ్చు చక్కగా. మనం పిల్లలకి దేవుడి గురించి చెప్పినట్టు అవుతుంది, దేవుడి దర్శనము చేసుకోవచ్చు. ఇలా కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.